Hello guys, welcome back to our channel. It's me Nitish. మొత్తం అన్ని గణపతులు రెడీ అయ్యి కలరింగ్తో ఫినిష్ అయిపోయి రెడీగా ఉన్నాయి. ఒక 10 మోడల్స్ వరకు అయితే ఉన్నాయి గణపతులు. ఒక్కొక్క మోడల్లో ఒక 15-20 పీసెస్ వరకు అయితే రెడీ చేసేసి పెట్టేసారు డైరెక్ట్. కొరుట్లలోనే ఫస్ట్ రెడీ అయి ఉన్న గణపతులు, అన్ని ఫినిషింగ్ వర్క్స్ అయిపోయి ఉన్న గణపతులు అయితే మన శిల్ప కళాశాలలోనే ఉన్నాయి. ఒకటి ఏ మోడల్ ఉన్నాయి, ఎంత పెద్ద ఉన్నాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ గణపతులు ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేద్దాం షాప్లోకి అయితే రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ గణపతి అయితే మహారాజ్ చైర్ పైన కూర్చున్న గణపతి ఒక 13 ఫీట్స్ అట్లా హైట్లో అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఎలా ఉందనేది మోడల్. ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఈ గణపతి ఒక 14-15 ఫీట్స్ అట్లా హైట్లో అయితే ఉంటుంది గణపతి. ఇది కూడా మహారాజ్ చైర్ పైన కూర్చున్న గణపతి. చూసుకోవచ్చు ఎట్లుందనేది. దీనికి ధోతి కూడా ఒరిజినల్ క్లాత్ అనేది ఇచ్చేసారు. ఫినిషింగ్ టోటల్ ఫినిషింగ్ అయిపోయి ఉన్న రెడీ ఉన్న గణపతి. ఇదైతే కొత్త మోడల్ గణపతి. 1 డే అవుతుంది వచ్చి అప్డేట్ చేసి అంతే. పైన విష్ణుమూర్తి ఉన్నాడు, పక్కలకు ఏనుగులు ఉన్నాయి. చూసుకోవచ్చు గణపతి ఎట్లుందనేది. ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం టోటల్ ఫినిషింగ్ అయిపోయి ఉన్న గణపతి. ఇది కూడా 2 కిరీటాలు ఉన్న గణపతి. చూసుకోవచ్చు ధోతి కూడా ఎట్లుందనేది. ఎక్సలెంట్ ఫినిషింగ్ ఇచ్చారు ధోతిది కూడా. చూసుకోవచ్చు గణపతి ఎట్లుందనేది. ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం ఇది కూడా చైర్ పైకి వచ్చిన గణపతి, సోఫా పైకి వచ్చిన గణపతి. చూసుకోవచ్చు ఇది కూడా టోటల్ ఫినిషింగ్ అయిపోయి ఒరిజినల్ ధోతి ఒరిజినల్ చున్నీ అనేది వేసారు. అలాగే చూసుకుంటే దీనికైతే ఆర్చ్ లేదు. ఇది ఒక 12 ఫీట్స్ హైట్లో ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇదే గణపతి ఇక్కడ మనం ఫస్ట్ చూసినాం. అదైతే ఆర్చ్ ఉన్న గణపతి. చూసుకోవచ్చు ఒకసారి ఎట్లుంది అనేది గణపతి. దానికి ఆర్చ్ ఉన్నది, దీనికి ఆర్చ్ లేదు, అంతే డిఫరెన్స్. సో మీరు ఏదన్నా వచ్చి బుక్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు 2 సేమ్ గణపతులు. ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఈ గణపతి ఒక మనకు 12-13 ఫీట్స్ హైట్లో అట్లా ఉంటుంది. దీనికి అట్రాక్షన్ వచ్చేసి కిరీటం మధ్య శివుడు ఉన్నాడు. చూసుకోవచ్చు ఎట్లుంది అనేది. ఎక్సలెంట్ ఇచ్చారు కిరీటం కూడా. ఇంత బొట్టు కూడా శివలింగం ఇచ్చేసారు బొట్టు. దీని ధోతి అయితే ఎక్సలెంట్ వర్క్ ఉంది. ధోతి వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది వర్క్. చూసుకోవచ్చు ఎట్లుంది గణపతి. ఇదైతే ద బెస్ట్ గణపతి అని చెప్పుకోవచ్చు శిల్ప కళాశాలలో. చాలా అంటే చాలా వెడల్పు ఉంది గణపతి. చూసుకోవచ్చు విష్ణుమూర్తి ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, మనకు రథంపై కూర్చున్న గణపతి ఉన్నాడు. మనకు ముంగడ చూసుకుంటే 3 గుర్రాలు, ఇటు విష్ణుస్వామి, ఇటు కృష్ణుడు రథం నడుపుతూ వెనకాల గణపతి కూర్చున్న గణపతి. ఇది ఒక 15 ఫీట్స్ హైట్లో అయితే ఉన్నది. చూసుకోవచ్చు దీనికైతే మనము ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారు అనేది వర్క్. ఒకసారి ఎలా ఉంది వర్క్ని ఒకసారి మొత్తం చూసుకోండి. అలాగే మనకైతే డైరెక్ట్ ఒరిజినల్ చైన్స్ అయితే ఇచ్చేసారు. రథం నడుపుతున్నట్టు ఒరిజినల్ చైన్స్. చూసుకోండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. రైట్, ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఈ గణపతి కూడా మనకు బొట్టు అనేది కూడా అట్రాక్షన్ ఉంది. అలాగే కిరీటంపై ఉన్న దేవి కూడా అట్రాక్షన్ ఉన్నది. ఏ దేవి అనేది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఏ దేవి అనేది. చూసుకోవచ్చు బొట్టు కూడా ఎంత అట్రాక్షన్ ఉన్న గణపతి. ఇది కూడా మనకు ఒక 13-14 ఫీట్స్ హైట్లో అయితే ఉంటుంది గణపతి. టోటల్ మంచి ఫినిషింగ్ ఇచ్చారు గణపతులకు అయితే వీళ్ళు శిల్ప కలర్స్ వాళ్ళు. ఇది చూసుకుంటే మాత్రం ఇది కూడా హైలైట్ ఉంది గణపతి. చూసుకోండి దీనికి కూడా బొట్టు అట్రాక్షన్. దీంట్లో కూడా శివలింగం ఇచ్చారు. అట్లాగే పైన మనకు శేషనాగులు వచ్చాయి, అటుపక్క ఇటుపక్క నెమలీలు వచ్చాయి. చూసుకోవచ్చు దీన్ని కూడా ధోతి వరకు చూసుకోండి ఎంత బాగుందో అంటే ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారో చూసుకోవచ్చు ఒకసారి గణపతి అయితే. ఇది కూడా మనకు ఒక 12-13 ఫీట్స్ హైట్లో అయితే ఉంటుంది. ధోతి అయితే ఎక్సలెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ధోతి అయితే సూపర్ ఉంది. ఒకసారి వచ్చి డైరెక్ట్ ఒకసారి విజిట్ చేయండి, ఎంత బాగుందనేది మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేస్తే మాత్రం ఇది కూడా గణపతి. దీనికి కూడా ధోతి అనేది హైలైట్ చూసుకోవచ్చు. అలాగే మనకు బొట్టు హైలైట్ ఉన్నది, కిరీటం కూడా హైలైట్ ఉన్నది గణపతిలో. చూడండి ఎట్లుంది అనేది గణపతి. ఇది కూడా మనకు ఒక 14 ఫీట్స్ హైట్లో అయితే ఉంటుంది గణపతి. ధోతి అయితే ఎక్సలెంట్ వర్క్ ఇచ్చారు. అలాగే పైన మనం కిరీటంలో చూసుకుంటే పైన మన కిరీటంలో మనకు శివుడు ఉన్నది. తర్వాత మనకు బొట్టు అయితే విష్ణుమూర్తి బొట్టు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందనే గణపతి. ఇది కూడా మనకు 13 ఫీట్స్ అయితే హైట్లో ఉంటుంది. అలాగే ఇటు పక్కనకు వచ్చేస్తే మాత్రం ఇది కూడా మహారాజ్ చైర్ పైకి వచ్చిన గణపతి. చూసుకోవచ్చు ఇటుపక్క అయ్యప్ప స్వామి, ఇటుపక్క కుమారస్వామి ఇద్దరు ఉన్నారు. అలాగే పైన శేషనాగులు కూడా ఉన్నాయి. ఈ గణపతి కూడా మనకు బొట్టు అట్రాక్షన్ ఉన్నది. బొట్టు కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది బొట్టు. గణపతి కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చారు గణపతి కూడా. ఇది కూడా సేమ్ టు సేమ్ మనకు సింహాసనంపై కూర్చున్న గణపతి. ఇటుపక్క నందీశ్వరుడు, ఇటుపక్క శివుడు, శివుని తలపై ఉన్న గంగ. చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది గణపతి. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది వర్క్. దీంట్లో కూడా బొట్టు అనే అట్రాక్షన్ చూసుకోవచ్చు. విష్ణుమూర్తి బొట్టు అయితే ఉన్నది. మన నాగసర్పంలో అయితే విష్ణుమూర్తి బొట్టు అయితే ఉన్నది. చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే మన వీడియో అయితే చూస్తున్నారు, కానీ ఎవరు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా లైక్ కొట్టండి, చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ కొట్టండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్తోని మీ ముందుకు మళ్ళీ వస్తాను.
మంచి మంచి గణపతితోనైతే మళ్ళీ వీడియోస్ తీస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ నితీష్.